అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. నిన్నటి కథాభాగాన్ని ముగించుకునేసరికి మనం పులస్త్య ప్రజాపతికి విశ్రవసుడు అని ఒక కొడుకు ఉన్నాడు. పులస్త్యుడు బ్రహ్మమానసపుత్రుడు. ఆయనకి విశ్రవసుడు అని ఒక కొడుకు ఉన్నాడు. ఈ విశ్రవసుడి యొక్క భార్య పేరు, ఆవిడ మొదటి భార్య, ఆ భార్య పేరు ఇలబిల. ఆవిడ తృణబిందు మహారాజు గారి యొక్క కూతురు. ఆ విశ్రవసుడికి ఇలబిలకి మొదట గుణనిధి, అంటే మొదటి జన్మలో గుణనిధి, తర్వాతి జన్మలో దమ్ముడు అయినటువంటి అతను మూడో జన్మలో వీళ్ళకి కొడుకుగా పుట్టాడు. విశ్రవసుడి యొక్క కొడుకు కాబట్టి ఆయనని వైశ్రవణుడు అని అన్నారు. ఈ వైశ్రవణుడికి కూడా పూర్వజన్మ స్మృతి ఉండడం వలన చిన్నతనం నుంచి కూడా అపారమైనటువంటి శివభక్తి. ఆయన తల్లిదండ్రులకి నమస్కారం చేసి, అమ్మా, నాన్న, మీకు పాదాభివందనం చేస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి, నేను కాశీపురికి పోయి తపస్సు చేసుకుంటాను, మీ అనుజ్ఞ కావాలి, మీ అనుమతి కావాలి, మీ ఆశీర్వాదం కావాలి, కటాక్షించండి, ప్రసాదించండి అని అడిగాడు. అడిగితే వాళ్ళన్నారు, చాలా ఆనందపడిపోయారు. చిన్న వయసులోనే కాశీకి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అంటే. పూర్వకాలంలో అలా పంపించేవారు. ఇప్పుడైతే వద్దురా, అప్పుడే నీకెందుకు, ఇప్పటి నుంచే ఎందుకు, నువ్వు కొన్ని భోగాలు అనుభవించు, ఆ వయసు వచ్చిన తర్వాత వెళుదిగానిలే అంటారు. వాళ్ళ అమ్మా నాన్న, వెళ్ళిరా నాయన, కాశీకి వెళ్ళు, అంతకన్నా ఏం కావాలి, చాలా మంచిది, వెళ్ళిరా నాన్న అన్నారు. వెంటనే వైశ్రవణుడు కాశీకి బయలుదేరి వెళ్ళాడు. కాశీకి చేరుకున్నాడు. కాశీకి చేరుకున్న వెంటనే భక్తితో గంగా స్నానం చేశాడు. అక్కడ 1000 సంవత్సరముల పాటు, ఇప్పుడు అన్నపూర్ణాదేవి మందిరం ఉంది కదా, ఆ పక్కనే కూర్చుని చిన్న స్థలంలో 1000 సంవత్సరముల పాటు బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు. ఆ రోజుల్లో అక్కడ కూర్చుని ఆ 1000 సంవత్సరాలు తపస్సు చేసుకోవడానికి ఆయనకు కుదిరింది. పూర్ణం వర్ష సహస్రంతు అంటారు. ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఈ వైష్ణవునుడు 1000 సంవత్సరములు అతి కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆయన చేసినటువంటి తపస్సుకి ఆయన శరీరం ఎండిపోయింది. చర్మం కూడా కనపడనంత స్థితి వచ్చేసింది. దాదాపుగా ఎముకల పోగు, అస్థిపంజరం అంటారే, అలా ఆ ఎముకల పోగు అలా మిగిలిందిట. ఆశ్చర్యం ఏమిటంటే, ఆ ఎముకల పోగులో ప్రాణం ఎలా నిలబడిందో తెలియదు. అలా నిలబడింది ఆయన ప్రాణం. మహాత్ముడు గనక, పూర్వజన్మ సుకృతం ఉంది కనుక, శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది కాబట్టి అస్థిపంజరంగా మిగిలి చర్మం, మాంసం అన్నీ పోయినా అలా బ్రతికి ఉన్నాడు. ఒక్క కంటి కనుగుడ్లు మాత్రం మిగిలేయట. అస్థిపంజరానికి గుడ్లు తగిలించినట్లు ఉన్నాడు ఆయన ప్రస్తుతానికి. ఆయనని ఆ రూపంలో చూస్తే విపరీతమైనటువంటి భయం వేస్తుంది. ఆ భయానికి చచ్చిపోతారు. అలా అయిపోయాడు.
ఆయన తపస్సుకి మెచ్చి అమ్మవారితో కలిసి ఈశ్వరుడు ఆ అర్ధనారీశ్వరుడిగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. నాయన వత్స వైశ్రవణ, లేనాయన, నువ్వు చేసినటువంటి కఠోరమైనటువంటి తపస్సు నన్ను ఆనందింపచేసింది. అందుకే నేను దర్శనం ఇచ్చాను, వచ్చాను, ప్రత్యక్షమయ్యాను. ఏం కావాలో కోరుకో నాయనా అన్నాడు పరమశివుడు. అలా అంటే ఈయన అసలుకి ఈయన శరీరం ఉంటే కదా, కంటి రెప్ప గుడ్డు తప్ప ఏం లేదు. అయినా సరే ఆ కన్ను రెప్ప అలా తెరిచి చూసేట ఒక్కసారి. ఎదురుగుండా కోటి సూర్య సమప్రభాహ అని కోటి సూర్యుల యొక్క కాంతితో ధగధగా వెలిగిపోతున్నటువంటి పరమశివుడు అర్ధనారీశ్వరుడు కనబడ్డాడు. అయితే అంతటి కాంతితో ఎదురుగుండా ఉన్నటువంటి స్వరూపాన్ని చూడలేక, ఆ కాంతి తట్టుకోలేక టక్కున ఒకసారి మళ్ళీ కళ్ళు మూసేసుకున్నాడు. ఒకసారి ఆలోచించండి, కోటి మంది సూర్యులు ఒకేసారి ఉదయిస్తే ఆ కాంతి మనం చూడగలమా? కాంతి సూర్యకాంతే వచ్చింది, కానీ అందులో వేడి లేదు. కానీ ఆ కాంతి భయంకరమైనటువంటి కాంతి. ఒక్క సూర్యుడి కాంతి మనం చూడలేము, అలాంటిది కోటి సూర్యుల కాంతి ఒకేసారి. కంటితో చూడలేనటువంటి కాంతి ఒక్కసారి మనం ఫ్లాష్ లైటే చూడలేమే, కళ్ళు బయలు గమ్మేస్తాయే ఫ్లాష్ లైట్ వైపు చూస్తే. అటువంటిది కోటి సూర్యుల కాంతితో పరమశివుడు అర్ధనారీశ్వరుడిగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అందుకే ఈయన చూడలేక వైశ్రవణుడు ఒక్కసారి కళ్ళు ముయ్యగానే పరమశివుడు, వత్స, నన్ను చూడడానికి, నన్ను చూడగలిగినటువంటి దివ్య దృష్టి నీకు ప్రసాదిస్తున్నాను అని అన్నాడు. వెంటనే ఈయనకి దివ్య దృష్టి వచ్చింది. ఆ వచ్చినటువంటి దివ్య దృష్టితో చూశాడు పరమశివుడిని, అర్ధనారీశ్వరుడిని. చూస్తే ఎదురుగుండా పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు కనబడ్డాడు ఈయనకి. అయ్యని చూశాడు, అమ్మని చూశాడు. వెంటనే ఈయనకి అమ్మని చూడగానే ఒక చిన్న ఈర్ష్య కలిగింది. ఏమిటా ఈర్ష్య? పాత వాసన ఇంకా పోలేదు అతనికి కొంచెం. నేను ఇంత తపస్సు చేస్తే కదా శివుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, కానీ ఆయన పక్కన ఈ లోకోత్తర సుందరి ఇంతటి అందగత్తె ఎవరు? ఈవిడ ఏమి తపస్సు చేస్తే శివుడిలో సగభాగం కొట్టేసిందో, శివుడిలో అర్ధ శరీరంలో చేరిపోయింది. నాకంటే ఈవిడ గొప్పదా? నాకన్నా కూడా శివుడికి ఈవిడ ఎక్కువ అనుకున్నట్ట. అంటే ఆయనకి అమ్మవారి మీద ఈర్ష్య పొందాడు ఆయన. శివుడి యొక్క అనుగ్రహం నేనే పొందాలి, ఈ అమ్మవారు నాకంటే ఎక్కువ అనుగ్రహం పొందేసినట్లుగా ఉన్నది అని అమ్మని ఈర్ష్యగా ఒక రకంగా చూశాట. ఎడమగుడ్డు గవ్వ ఎగిసినట్లెగిసి అంటారు. ఎడమగుడ్డు గవ్వ ఎగిసినట్లెగసిరి అని ఆయన ఎడమ కన్ను అలా పైకి కిందికి ఒకసారి టపటపా కొట్టుకుంది. అలా గవ్వ అలా మీదకి విసిరితే ఎలా ఉంటుందో అలా ఒక్కసారి మీదకి లేచి టప్ అని కింద పడింది. కింద పడుతూనే ఆ ఎడమ కన్ను పేలిపోయిందిట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇతరులను ఈర్ష్యగా చూస్తే కళ్ళు అలా పేలిపోతాయి. ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. ఈయన ఎడమ కన్ను పోవడంతో పార్వతీదేవి పకపక నవ్వి, వీడేమి దరిద్రపు భక్తుడండి, నన్ను చూసి ఇలా ఈర్ష్యపడుతున్నాడు. నీ భక్తులంతా ఎంత విచిత్రమైన వాళ్ళయ్యా నిజంగా. ఒకడేమో బూడిద పూస్తాడు, ఒకడేమో ఎంగిలి మాంసం పెడతాడు, ఒకళ్ళకొకళ్ళు, ఇంకొకడేమో వాడి కాళ్ళకు వేసుకున్నటువంటి చెప్పుతో నిన్ను తుడుస్తాడు. ఇలా ఏవేవో పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. అయినా నువ్వు మాత్రం ఏంటి ఉన్మత్త శేఖరాయన మహా అని నీకు పేరున్నది కదూ. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు కదూ. ఆ పిచ్చి వాళ్ళందరూ పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. నువ్వు ఆ పిచ్చి వాళ్ళందరికీ పెద్ద పిచ్చివాడివి. భలేగా దొరుకుతారండి ఇలాంటి భక్తులు మీకు, భలేగా దొరుకుతారయ్యో ఇలాంటి భక్తులు నీకు అని అంటే ఆయన ఒకసారి నవ్వి, పార్వతీ వినవే, వీడు నా భక్తులందరికంటే గొప్ప భక్తుడే. పార్వతి కంటే కూడా శివుడికి నేనే ఎక్కువ ప్రీతిగా ఉండాలి అనే కోరికతో
అలా నీ వైపు ఈర్ష్యగా చూశాడు తప్ప వాడు దుర్మార్గుడు కాదే. ఎంతైనా మన బిడ్డడే. బిడ్డలు ఈర్ష్యతో ఉంటే ఆ మాత్రం తల్లి తండ్రి ప్రేమ చూపించాలి కదా. నీ కోపం ఉపసంహరించు అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం. మనం రేపటి భాగం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.